మొదటి తెస్సలోనిక పత్రిక నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. ఈరోజు ఈ మొదటి తెస్సలోనిక పత్రికలో ఈ తెస్సలోనిక సంఘం గురించి ఈరోజు మనం చూద్దాం. దేవుడు సంఘాలకు ఎందుకు పత్రికలు రాయించారు అంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు బలపడటానికి రాయించి, కేవలము మీరు బలంగా ఉండండి ఈ విషయాల్లో అని ఆ లిస్టే కాదు, ఫలానా వారు ఇలా ఉన్నారు, వారిని బట్టి వారి వలె మీరు కూడా ఉండండి అనే ఉద్దేశంతోనే దేవుడు పత్రికలు రాయించారు. ఈ పత్రికలో ఈ సంఘం గురించి ఒకసారి మనం చూద్దాం. తెస్సలోనిక అనేది పట్టణం యూదులు కాదు, వారెవరో కూడా. తెస్సలోనిక అనే ఈ పట్టణం గ్రీకులు ఉన్నారు. గ్రీకులు తెస్సలోనిక పట్టణంలో ఉంటారు. ఇంగ్లీష్లో తెస్సలోనైకి అని అంటారు. వీళ్ళెవరు కూడా దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కారు. వీళ్ళెవరు కూడా అందరూ అన్యులే. భారతదేశంలో కన్నా ఎక్కువగా దేవుళ్ళు దేవతలు ఉన్న ప్రపంచం ఏదైనా ఉంది అంటే గ్రీకో రోమన్ ఎంపైర్ అని అంటారు. గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించారు, రోమీలు ప్రపంచాన్ని పరిపాలించారు. ప్రపంచంలో అత్యధికముగా విగ్రహారాధన ఇక్కడే ఉంది. వాస్తవానికి మన దేశంలో విగ్రహారాధన మనం చూడడానికి గల కారణం కూడా ఆ ప్రాంతము, ఇరాన్, ఇరాక్, ఆ ప్రాంతం నుండి మన భారతదేశానికి వచ్చిన వారు ఈ విగ్రహారాధనను, విగ్రహాలను కూడా తీసుకొచ్చారు. ఈరోజు మన దేశంలో సూర్యుడిని పూజించడం కానివ్వండి, జలాల్ని పూజించడం కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపుగా గ్రీకో రోమన్ అనగా గ్రీకులు, రోమీలు ఉన్న టైంలో నుంచే మన దేశానికి ఎక్కువగా ఎగుమతి అయినట్టుగా కూడా మనం చూస్తాం చరిత్రలో. ఈ తెస్సలోనిక అనే పట్టణం ఏదైతే ఉందో, ఈ పట్టణం చుట్టూ భయంకరమైన విగ్రహారాధన ఉంది. అపోస్తలుడైన పౌలు, తిమోతి, శీల వీళ్ళ ముగ్గురు కూడా సువార్తను ప్రకటిస్తూ ఫిలిప్ అనే పట్టణం దాటి ఇక్కడికి వచ్చారు. ఫిలిప్పు అనే పట్టణం అపోస్తల కార్యములు, మీ బైబిల్లో ఓపెన్ చేయండి, 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తలుడైన పౌలు రెండో మిషనరీ ప్రయాణం. పౌలు గారు యేసు ప్రభు బిడ్డలను హింసిస్తూ తిరుగుతున్న టైంలో దేవుడు పౌల్ని పట్టుకొని, ఇక మీదటి నుంచి నువ్వు నా సువార్త వ్యాప్తి చేయటానికి, నా ప్రేమను చెప్పడానికి నువ్వు ప్రజలకు వెళ్ళాలని చెప్పినప్పుడు పౌలు గారు రక్షణ పొంది 17వ అధ్యాయం మొదటి వచనంలో, వారు అంపుపోలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఆ మధ్యలో ఫిలిప్పు అనే పట్టణం ఉంది. ఈ ఫిలిప్పు అనే పట్టణం ఎలా వచ్చింది అంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ నాన్నగారు ఆ పట్టణానికి ఆ పేరు పెట్టారు. ఆ సిటీ పేరు ఫిలిప్. అపోస్తలుడైన పౌలు రోమ్ ప్రాంతము, గ్రీస్ ప్రాంతము, టర్కీ ప్రాంతము, ప్రస్తుత ఈ 3 దేశాల్లో ఆయన తిరిగి సేవ చేశారు. అందుకనే మాసిదోనియా సముద్రము, అకాయా ప్రాంతము అని కూడా దీన్ని పిలుస్తాం. ఈ ప్రాంతాల్లో ఆయన తిరిగి సేవ చేశారు. అయితే ఈ ప్రాంతంలో అత్యధికముగా ఉండేవి ఏంటంటే విగ్రహారాధన. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, దాన్ని కూడా కొంత మన భారతదేశానికి ఎగుమతి జరిగింది.
అయితే ఈ తెస్సలోనిక పట్టణానికి వెళ్ళగానే అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. దేవాలయం పడిపోయిన తర్వాత యూదులు తమ కొరకు కలుసుకోవడానికి సమాజ మందిరాలు కట్టుకున్నారు. అపోస్తలుడైన పౌలు యూదులకి సువార్త చెబుతూనే, యేసు ప్రభువే మెస్సయ్య అని చెబుతూనే అక్కడ ఉన్న విగ్రహారాధకులందరికీ కూడా యేసు ప్రభు సువార్తను అందించాడు. అయితే ఆ పట్టణంలో చాలామంది పౌలు మాట విని వెంటనే సువార్తను అంగీకరించారు. యూదులు మాత్రమే కాదు, జ్ఞానులైన గ్రీకులు, విగ్రహారాధనకు భయంకరంగా అలవాటు పడిపోయిన గ్రీకులు సహితము పౌలు గారు ఏదైతే యేసు ప్రభు గురించి సువార్త చెప్పారో వాటిని వాళ్ళందరూ కూడా అంగీకరించారు. మరి యేసు ప్రభుని అంగీకరించగానే సరిపోతుందా? వారి మీదకి వెంటనే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. సత్యము ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. లోకానికి సత్యం నచ్చదు. యేసు ప్రభుని కూడా వారు సిలువ వేశారు, అని కొట్టారు, హింసించారు. 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. గనుక పౌలు తన అలవాటు చెప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఏమని? క్రీస్తు శ్రమపడాలి మీ నిమిత్తమై, మృతుల్లో నుండి లేచుట అవసరమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తుడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 వారాల పాటు దాదాపు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పట్టణంలో ఉన్న వారందరికీ కూడా సువార్త ప్రకటించారు. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీకు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ ఒప్పుకొని కలుసుకొని, పౌలు మీరు చెబుతున్న సువార్త ప్రకటించే యేసు ప్రభు గురించి చెప్తున్న వార్త నిజమే అని మేము నమ్ముచున్నాం అని చెప్పి వారిలో చాలామంది యేసు ప్రభుని అంగీకరించారు. వారందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయారు. అయిపోగానే ఎవరు ప్రభుని అంగీకరించిందంటే కేవలం యూదులు కాదు, యూదులతో పాటు చాలామంది భయంకరమైన విగ్రహారాధన, నరబలి, రకరకాల బలులు, ఇంకా భయంకరమైన విగ్రహారాధన చేసేవారు అందరూ కూడా ప్రభుని అంగీకరించేశారు. ఊర్లు అంగీకరించేశారు. వారందరూ కూడా ప్రభువుని అంగీకరించగానే వారి మీదకి భయంకరమైన శ్రమ ఎలా వచ్చిందో మనం చూద్దాం. గమనించండి, యేసు ప్రభు సువార్తను వారు అంగీకరించగానే ఏం ప్రకటించబడింది తెలుసా? వారికి ఏం ప్రకటించబడిందంటే, యేసు ప్రభు మీ నిమిత్తమై శ్రమపడి ఆయన మీ పాపం నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి మీకు మోక్షాన్ని ఆయన దయచేస్తాడనే మాటను వారు ఆలకించారు. ఇక్కడ ఈ యొక్క విగ్రహారాధన చేస్తున్న వారు అందరూ కూడా వారెవరు కూడా ప్రభు నమ్ముకోవడం ద్వారా మాకేంటి అని ఎవరు ఆలోచించలేదు. ప్రభు నమ్ముకోవడం ద్వారా మాకేంటి అని ఆలోచించలేదు. కానీ సత్యాన్ని బట్టి వారు యేసు ప్రభు నమ్ముకున్నారు. ఏంటి సత్యం అంటే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి మా నిమిత్తం మరలా రాబోతూ ఉన్నాడు, మా పాపములు కడిగాడు, ఆయనే మాకు గొప్ప బహుమతిగా మా కొరకు ఉన్నాడు కనుక యేసు ప్రభు మాకు చాలు, ఆయన ఉంటే చాలు, మాకు ఏమి ఉన్నా లేకపోయినా అని వారు స్థిరపడ్డారు. ఆలకిస్తున్నారని అందరూ బాగా ఆలకించారు. వారు స్థిరపడిపోయారు, సత్యంలో వారు స్థిరపడిపోయారు. అందుకనే కష్టాలు వచ్చినా వారు ఎదుర్కొన్నారు. కొంతమంది అసత్యంలో స్థిరపడతారు. ఏంటి అసత్యం అంటే, ప్రభువుని నమ్ముకుంటే మాకు చాలా బాగుంటుంది, అయితే బాగోని పరిస్థితులు సాతాను తీసుకొచ్చినప్పుడు వారు స్థిరపడలేదు కనుక సత్యంలో ఊగిపోతారు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అంటే, అసత్యం మీద కట్టబడిన ఇల్లు అంటే ప్రభువు నమ్ముకుంటే మాకు బాగుంటుంది. అయితే శ్రమ వారికి రాగానే వీళ్ళెవ్వరూ కూడా కదల్చబడలా. ఎందుకంటే వీరు బండ మీద కట్టబడిన వారు. ఇల్లు బండ మీద కడతామా, ఇసుక మీద కడతామా? విశ్వాసము కూడా బండ మీద కట్టుకోవాలి. ఏంటి ఆ బండ? క్రీస్తు అనే బండ. ఏంటి అంటే, మేము ప్రభువుని నమ్ముకుంది ఆయన మా పాపమును తీయగలిగిన ఏకైక రక్షకుడు కనుక మేము ప్రభువుని నమ్ముకున్నాం. కానీ ఆయన ద్వారా మాకు ఏదో లబ్ధి చేకూరుతుంది, లేకపోతే ఈరోజు భాషల్లో మాట్లాడాలి అంటే ఏదో అప్పులు తీరుతాయని, లేకపోతే ఇల్లులు వస్తాయని, లేకపోతే ప్రమోషన్ వస్తుందని, డబ్బులు వస్తాయని మేము ప్రభువుని నమ్ముకోలేదు. కానీ
మేము ప్రభువుని నమ్ముకుంది ఆయన పాపములను కడిగి మమ్మల్ని క్షమించి, మేము ఆయనకి శత్రువులుగా ఉండగా ఆయన మమ్మల్ని మరలా తిరిగి ఆయన బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నాడు గనుకనే మేము యేసు ప్రభువుని అంగీకరించామనే మాట పౌలు గారు ప్రకటించగానే వారందరూ కూడా అంగీకరించేశారు. ఎందుకంటే ఇక్కడ చదవబడిన వీరు, ఈ యూదులు, ఈ గ్రీకులు, వీళ్ళందరూ కూడా చాలా ధనవంతులు. వీరు గురించి ఏం రాయబడిందంటే, వారిలో చాలామంది ఘనత గల స్త్రీలు అంట, డబ్బున్నవారు. మీకు అర్థమైందండి? వారు ఎవరండి? వారు డబ్బున్నవారు, సంపద కలిగిన వారు. ఇప్పుడు మామూలుగా డబ్బున్న వారి దగ్గర ప్రభు మీకు సహాయం చేస్తాను అనగానే వాళ్ళే ఉంటారంటే, మాకే 200 కోట్లు ఉన్నాయి, మాకెందుకు అంటారు వాళ్ళు. సో పౌలు గారు ప్రకటించిన సువార్త ఏంటంటే, ఇదిగో ఒకనాడు నువ్వు చనిపోబోతూ ఉన్నావు, నువ్వు చనిపోయే లోపు నువ్వు రక్షణ పొందాలి, నీ పాపములు క్షమించగలిగిన వాడు ఒకే ఒక్కడు, అదిగో యేసు ప్రభు వారని చెప్పగానే పౌలు గారి మాటకి వెంటనే వారందరి హృదయాలు తెరవబడి వాళ్ళందరూ కూడా రక్షణ పొందేశారు. ఈరోజు మనం చూడాల్సిన అంశం ఏంటంటే, నిజమైన రక్షణ, నిజమైన విశ్వాసులు, నిజమైన రక్షణ, నిజమైన విశ్వాసులు అనే మాటని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. దయచేసి గమనించండి. 5వ వచనం చదువుతాను చూడండి. అదే అధ్యాయం 17వ అధ్యాయం 5వ వచనం. దయచేసి అందరూ కూడా బైబిల్ చూడాలి. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరిగి కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణం మెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి మీదకి పడి వారిని జనుల ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. చూడండి, తెస్సలోనిక పట్టణంలో యాసోను అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారండి? చూడండి, సంఘంలో అందరూ కూడా యాసోన్లాగా ఉండాలి. ఎలాగ ఉండాలండి? యాసోన్లాగా ఉండాలి. యాసోను ఏం చేశాడంటే, దేవుని భక్తులు తన ఊర్లోకి రాగానే వారికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. వారికి ఆశ్రయాన్ని ఇచ్చి, మా ఇంట్లో ఉండండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండి నాకు కలిగిన దాన్ని నేను పెడతాను మీకు అని యాసోను వారికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. యాసోను ఆశ్రయం ఇవ్వగానే వారు దాదాపు 2-3 వారాలు అక్కడే ఉన్నారు. విశ్వాసులంగా మనం సేవకులకి ఆశ్రయం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఆశ్రయం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏముందో. ప్రతి సంఘంలోనూ ప్రతి విశ్వాసి కూడా యాసోను వలె ఉండాలి. గలతీ 6:6 వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలండి? వాక్యోపదేశం పొందువారంట. ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారందరూ కూడా వాళ్ళు ఏమి ఇవ్వాలంట? భాగం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలండి? సంఘము సేవకునికి ఏమి ఇవ్వాలి? సో యాసోను వలె ఉండాలి. మనమందరం కూడా ఎలా ఉండాలండి? యాసోను ఏం చేశాడంటే, సేవకులు రాగానే సేవకులకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. సేవకులకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. సేవకులకి ఆతిథ్యాన్ని ఇవ్వడం వల్ల వారు ఏం చేశారంటే, యాసోన్ని పట్టుకెళ్ళిపోయారు. ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ఎందుకు పట్టుకెళ్ళారంటే, నువ్వు వాళ్ళకి ఎందుకు ఆతిథ్యాన్ని ఇచ్చావని చెప్పి వాళ్ళని పట్టుకెళ్ళిపోయాడు. ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత చూడండి 6వ వచనంలో ఏమైందో. యాసోను ఇంటికి రాగానే అయితే వారు కనబడినందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంట. ఎవరిని ఈడ్చుకొని పోయారు? యాసోను ఈడ్చుకొని పోయారు. యాసోను ఏం చేశాడు? పాపం వీళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆ ఈడ్చుకొని పోయిన తర్వాత ఏమైంది చూడండి. వారు ఇచ్చిన అభియోగం, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని యాసోనుని వీరిని చేర్చుకుని ఉన్నాడు. చూడండి యాసోను పరిస్థితి ఏమైందో. ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు యాసోను తీసుకువెళ్ళిపోయారు. వీరందరూ యేసుని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు రాజు చట్టంలో విరోధముగా నడుచుకుని చూడని కేకలు వేసిరి. దయచేసి గమనించండి. ఇక్కడ జరిగే సంఘటన ఏంటంటే, తెస్సలోనిక పట్టణంలో యాసోను ఇంకా చాలామంది సహోదరులు వీరందరూ కూడా ప్రభుని అంగీకరించారు. వారు ప్రభుని అంగీకరించగానే వారి మీద భయంకరమైన శ్రమ వారికి వచ్చేసింది. ఎలాంటి శ్రమ వచ్చిందంటే, వారందరిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎందుకు? వీరికి ఆశ్రయాన్ని ఇచ్చారని.
యాసోను గమనించండి, 3-4 నెలలు పోయిన తర్వాత తెస్సలోనిక పట్టణానికి వద్దాం. మళ్ళీ తెస్సలోనిక పత్రిక 3-4 నెలలు పోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, తిమోతి గారిని పౌలు గారు పంపుతారు. తిమోతి, మనమందరం కూడా మధ్యలోనే వచ్చేసాం, వాళ్ళ పరిస్థితి ఏంటో, వారి స్థితిగతులు ఏంటో, తెస్సలోనిక సంఘం పరిస్థితి ఏంటో మాకు తెలియదు. ఒకసారి తిమోతి నువ్వు వెళ్ళి వచ్చి మాకు వారి స్థితిగతుల గురించి చెప్పు, వారు ఎలాగున్నారు ఏంటి వారి స్థితిగతులు చెప్పు అని చెప్పిన తర్వాత తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి పౌలు గారికి మంచి రిపోర్ట్ని అందజేస్తాడు. ఎవరు? తిమోతి గారు. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న తెస్సలోనిక పట్టణానికి పౌలు గారు సువార్తను తీసుకెళ్లారు. భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న ఈ పౌలు గారు సువార్తను తీసుకువెళ్ళగానే వాళ్ళందరూ కూడా ప్రభుని అంగీకరించారు. వారు ప్రభుని అంగీకరించగానే వారి మీద భయంకరమైన శ్రమ వచ్చింది. వారి మీదకి భయంకరమైన శ్రమ రాగానే వారిలో ఎవ్వరు కూడా బండ మీద కట్టబడిన విశ్వాసులు కనుక వారిలో ఎవ్వరు కూడా విశ్వాసంలో తొట్టలేదు. వారి మీద భయంకరమైన శ్రమ వచ్చినప్పటికీ, వారిని తీసుకెళ్లి జైల్లో వేసినప్పటికీ వారు ఎన్నడూ కూడా విశ్వాసంలో తొట్టలేదు. వారు ఎక్కడ కూడా విశ్వాసంలో వెనక్కి జారలేదు. వారు ఇంకా బలంగా నిలబడ్డారు. పౌలు గారు అంటారు, తిమోతి గారు పౌలు గారితో అంటారు, ఓ పౌలు, నువ్వు భయపడాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే తెస్సలోనిక సంఘము సంఖ్యలోను, తెస్సలోనిక సంఘము దేవుని వాక్యం విషయంలోనూ వారు ఎంతగానో ముందుకు ఎదుగుతూ వెళ్తూ ఉన్నారు. వారి కష్టాలు వారి దేవుని దగ్గర నుంచి దూరం చేయలా, వారి ఇబ్బందులు వారిని దేవుని దగ్గర నుంచి దూరం చేయలేదు. దయచేసి గమనించండి, మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా విశ్వాస జీవితానికి ఎన్నడూ కూడా మనం దూరం కాకూడదు. ఇంకా దగ్గర కావాలి. తెస్సలోనిక సంఘాన్ని చూసి పౌలు గారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకు సంతోషిస్తూ ఉన్నారు అంటే, ఇదిగో మీలాంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా మీరు దేవుని కొరకు బలంగా నిలబడ్డాలని పౌలు గారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం మరలా చదువుదాం. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ 2వ వచనంలో మనకు నేర్పించబడుతున్న మాట చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు తెస్సలోనిక సంఘం గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హి హాస్ బీన్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూనే ఉన్నారు తెస్సలోనిక సంఘం కొరకు. తెస్సలోనిక సంఘము శ్రమ ఎదుర్కొంది, తెస్సలోనిక సంఘము ఇబ్బందులు ఎదుర్కొంది, తెస్సలోనిక సంఘము జైలుకి పోయింది, తెస్సలోనిక సంఘము అన్ని రకాలైన ఇబ్బందులు వారు ఎదుర్కొని ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, విశ్వాసంతో కూడిన మీ పనిని, ఎందుకంటే వారు విస్తరించారు. వారు జైల్లోకి వెళ్ళారని చెప్పి సువార్తను ప్రకటించడం మానలేదు. వారు జైల్లోకి వెళ్ళారని చెప్పి వారు దేవుని పనిని మానలా. వారు దేవుని పనిని, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు, ప్రభు గురించి చెబుతూనే ఉన్నారు. కష్టాలు ఇబ్బందులు ఎన్నడూ కూడా దేవుని దగ్గర నుంచి మనం వేరు చేయకూడదు. ఎందుకంటే మనం తెలుసుకున్న దేవుడు సత్యమైన దేవుడు, మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, మన పాపాలను కడిగే దేవుడు, మనకి మోక్షాన్ని ఇచ్చే దేవుడు కనుక సాతానుడు మనకి శ్రమ తీసుకొచ్చినా, సాతానుడు మనకి ఇబ్బంది తీసుకొచ్చినప్పటికీ కూడా ఎన్నడూ కూడా మనము తొట్టిల్లకూడదు. అందుకని అంటున్నాడు, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఏం పడ్డారండి వాళ్ళు? విశ్వాసులు ఏం పడ్డారండి? ప్రయాసపడ్డారు. నిజం చెప్పండి, దేవుని కొరకు మనం ఏ ప్రయాసపడుతూ ఉన్నాం? దేవుని పరిచర్య కొరకు మీరు ఏం ప్రయాసపడుతున్నారు? మీరు గుండెల మీద చేసి చెప్పండి, దేవుని పని కొరకు ఏ ప్రయాసపడుతూ ఉన్నారు? దేవుని పని కొరకు మీరు ఏం ప్రయాసపడుతున్నారు? దేన్ని వదులుకుంటున్నారు? దేవుని పని కొరకు మీరు చేస్తున్న పని ఏముంది? వాట్ ఆర్ యూ లూజింగ్? ఇక్కడ ఏం వదులుకుంటున్నారు? ప్రభు చెప్పాడు, తన ప్రాణమును ఇక్కడ ఎవరైతే పోగొట్టుకుంటారో పరలోక రాజ్యంలో దాన్ని దక్కించుకుంటారు. తన ప్రాణమును ఎవరైతే ఇక్కడ కాపాడుకుని ఇక్కడ దక్కించుకుంటారో పరలోక రాజ్యంలో దాన్ని పోగొట్టుకుంటారు, అనగా అక్కడికి పోరు అని చెబుతూ ఉన్నాడు. మాట బాగా జాగ్రత్తగా గమనించండి. తన ప్రాణమును ఇక్కడ ఎవరైతే పోగొట్టుకుంటారో తన ప్రాణమును పైన దక్కించుకుంటారు. ఇక్కడ ఎవరైతే దక్కించుకుంటారో, కాపాడుకొని జాగ్రత్తగా బతుకుతారో, మా జాగ్రత్తలు దేవుని కొరకు మేము ఏమి చెయ్యమో అని ఎవరైతే తన ప్రాణాన్ని ఇక్కడ దక్కించుకుంటారో అక్కడ పోగొట్టుకుంటుంది. ప్రభు పలికిన మాటలు ఇవి. దాని అర్థం తెలియకపోతే దయచేసి తెలుసుకోండి.
ప్రభు చెప్తూ ఉన్నాడు, తన ప్రాణంని ఎవరైతే ఇక్కడ పోగొట్టుకుంటారో అక్కడ దక్కించుకుంటారు, ఇక్కడ ఎవరైతే దక్కించుకుంటున్నారో అక్కడ పోగొట్టుకుంటారో ప్రభు చెప్పాడు. ఆనాడు తెస్సలోనిక సంఘము తన ప్రాణమును వారు ఇక్కడ పోగొట్టుకుని ఉన్నారు. ఈనాటికి కూడా మరి బండ మీద కట్టబడిన విశ్వాసులు వారు దేవుని కొరకు సాక్రిఫైసులు చేస్తున్నారు. వారు దేవుని పరిచర్య నిమిత్తము త్యాగాలు చేస్తూ ఉన్నారు. వారు తమ ప్రాణాన్ని ఇక్కడ పోగొట్టుకుంటున్నారు కనుకనే వారు పైన పొందుకుంటూ ఉంటున్నారు. మరి ఈనాడు చాలామంది తమ ప్రాణాలని భూమి మీద పోగొట్టుకోవడానికి వారు ఇష్టపడట్లేదు, ఏమాత్రం వారు ఇష్టపడట్లేదు. వారు సౌఖ్యంతో వారు జీవిస్తూ ఉన్నారు, సుఖాలతో వారు జీవిస్తూ ఉన్నారు. అయితే తెస్సలోనిక సంఘము ఆ రీతిగా లేదండి. తెస్సలోనిక సంఘం ఆ రీతిగా లేదు. తెస్సలోనిక సంఘం ఎలా ఉందంటే వారు ప్రేమతో కూడిన వారి ప్రయాస ఉందంట. ఏముందండి? నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు దేవుని కొరకు మనం ఏం ప్రయాసపడుతూ ఉన్నాం? వాట్ ఆర్ వి లూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్? నథింగ్. అన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం మనం ప్రశ్నిస్తూ ఉంది, ఏది దేవుని కొరకు దేన్ని మనం విడిచిపెడుతున్నాం? వాట్ ఆర్ వి లూజింగ్? మరలా చెప్తున్నా, ఎవరైతే తన ప్రాణమును ఇక్కడ దక్కించుకుంటారో అక్కడ పోగొట్టుకుంటారో, అక్కడ పోగొట్టుకున్న వారు ఇక్కడ దక్కించుకుంటారు. మీకు ఎక్కడ కావాలి? మీకు ఎక్కడ కావాలి? మీరు ఆలోచించుకోండి అంటున్నాడు. మన ప్రభు అని యేసు క్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, వారికి ఏముందంటండి? సేవలో ఏముందంట? ఓర్పు ఉందంట. దయచేసి గమనించండి, దేవుని సేవలో కొనసాగబడే వారికి ఓర్పు. మేము మన తండ్రి అయినా దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనిచ్చు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మేము ఎప్పుడు కూడా మీ బట్టి సంతోషిస్తూ ఉన్నాము. పౌలు గారు ఏమంటారు తెస్సలోనిక సంఘం విషయంలో? మేము ఎప్పుడు కూడా మీ విషయమై, తెస్సలోనిక సంఘం గురించి, తెస్సలోనిక పట్టణం గురించి ఎందుకు సంతోషిస్తున్నారంటే వారు ప్రయాసపడ్డారు, దేవుని కోసం ఓర్పుతో జీవించారు, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చెందించడానికి శ్రమపడ్డారు, కష్టపడ్డారు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను నేను, దేవుని రాజ్యం కొరకు ఏ ప్రయాసపడుతున్నారు? దేవుని పనిలో ఏ ప్రయాసపడుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి కాదు, మీరు దేవుని సమాధానం చెప్పాలి కూడా. వాట్ ఆర్ యూ లూజింగ్ ఫర్ క్రైస్ట్? దేవుని కొరకు మనం దేన్ని విడిచిపెడుతూ ఉన్నాం? ఈ భూమి మీద దేన్ని విడిచిపెడుతూ ఉన్నాము? వాట్ ఆర్ వి లూజింగ్? అన్నీ కూడా పొందుకుండా సరిపోతుంది మనకి. తెస్సలోనిక సంఘం అలా లేదండి. తెస్సలోనిక సంఘం ఆ రీతిగా లేదు. వారు దేవుని కొరకు విడిచిపెట్టారు, దేవుని కొరకు త్యాగం చేశారు. 5వ వచనం చూద్దాం. పౌలు గారు ఏమన్నారు చూడండి. 2వ వచనంలో కూడా మరలా, విశ్వాసంతో కూడిన మీ పని మాకు తెలుసు, ప్రేమతో కూడిన మీ ప్రయాస మాకు తెలుసు, మన ప్రభు అని యేసు క్రీస్తునందు నిరీక్షణతో మీ ఓర్పు కూడా మాకు తెలుసు అని చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. 5వ వచనంలో ఏముందో చూడండి. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. తెస్సలోనిక పట్టణం ఎవరండి? దేవుని చేత ప్రేమింపబడ్డారండి. మరలా చెప్తున్నా, ఎవరైతే ఈ భూమి మీద దేవుని చేత ప్రేమింపబడతారో సాతానుడి చేత ఇబ్బందులు పడతారు. ఎవరైతే సాతానుడి చేత ఈ భూమి మీద మేలు పొందుకుంటారో వారు ఇబ్బంది పడరు. ఎవరు ఇబ్బంది పడతారో తెలిసి ఈ భూమి మీద దేవుని చేత ప్రేమింపబడిన యోబు ఇబ్బంది పడ్డాడు. దేవుని చేత ప్రేమింపబడిన యేసు ప్రభు శిష్యులు ఇబ్బంది పడ్డారు. ఈ భూమి మీద ఎవరు ఇబ్బందులు పడతారంటే దేవుని చేత ప్రేమింపబడిన వారు ఈ భూమి మీద ఇబ్బందులు పడతారు, మిగతా వాళ్ళు పడరు. లోకంతో సాంగిత్యము, లోకంతో స్నేహం చేసేవారు ఈ భూమి మీద ఎటువంటి ఇబ్బంది పడరు. అర్థమవుతుందండి? వాళ్ళు సౌఖ్యంతో వారు జీవిస్తారు, సౌకర్యాలతో వారు జీవిస్తారు. కానీ దేవుని చేత ప్రేమింపబడిన వారు ఈ భూమి మీద ఇబ్బంది పడతారు. అందుకనే ఏమంటున్నారు చూడండి. 5వ వచనం చూస్తారని అందరూ ఒకసారి దయచేసి మీ బైబిల్ 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూడండి. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని? తెస్సలోనిక సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడమ్మా? దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. వారు దేవుని చేత ప్రేమింపబడిన వారు. వారు ప్రేమింపబడిన వారు కనుకనే వారు శ్రమ అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు. సాతానుడు ఎవరిని కొడతాడో తెలుసా? దేవుని చేత ప్రేమింపబడిన వారినే సాతానుడు కొడతాడు. మామూలు లోకంతో సాంగిత్యం చేసిన వారిని దేవుడు సాతాను టచ్ చేయాల్సిన పని కూడా లేదు అసలు. సాతానుడు వారిని టచ్ చేయడు, ఎందుకంటే వారు లోకంతో సాంగిత్యం చేస్తున్నారు కనుక. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఆ సహోదరులకి ఏముంటుందో తెలుసా? ఆ సహోదరులకి ఏముంటుందో తెలుసండి? ప్రయాస ఉంటుందండి. ఏముంటుందండి? దేవుని చేత ప్రేమింపబడిన వారికి ప్రయాస ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, ఒక్క పేజీ వెనక్కి తిప్పండి చాలు.
29 వచ్చిన 1:29 ఒక పేజీ తిప్పితే చాలు. 29లో ఏముంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధ కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాను అన్నాడు. పౌలు గారు ఏమన్నారండి? నేను ప్రయాసపడుతూ ఉన్నాను. అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రయాస ఈ మాట ఎందుకు పౌలు గారు పదే వాడుతున్నారంటే ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు, దానిని దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. ఎవరైతే తన ప్రాణాన్ని భూమి మీద దక్కించుకుంటారో పరలోక రాజ్యంలో పోగొట్టుకుంటారు. దక్కించుకోవడం అంటే దేవుని కొరకు ఏమాత్రం ప్రయాస పడకుండా ఇక సుఖ సౌఖ్యాలు కోరుకునేవారు ఇక్కడ కోరుకుంటారు. ప్రభు చెప్పాడు, భూలోకంలో మీ కొరకు ఆస్తిని సమకూర్చుకోవద్దు, పరలోక రాజ్యంలో మీ ఆస్తిని సమకూర్చుకోమని దేవుడు చెప్పాడు. అందుకని పౌలు గారు భూమి మీద ప్రయాసను పడ్డాడు. అందుకని యేసు ప్రభు శిష్యులు పేతురు అడిగాడు ఒక మాట, ప్రభువా నీ పేరట మేము అన్నీ కూడా వదిలేసి వచ్చేసాం కదా, మాకు ఏంటి అని అడిగాడు పేతురు. ప్రభునే అడిగేశాడు డైరెక్ట్గా, ఎవరిని అడగలేక. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం. మీ కొలస్సీ పత్రిక 2:1 మీ కొరకును లౌదోక్య వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరికీ, చూడని వారికి కూడా నేను సేవ చేశాను. నేను ఎంతగా పోరాడుచున్నానో. ఏమండి, విశ్వాసులు దేవుని కొరకు పోరాడాలి, దేవుని సేవలో పోరాడాలి. విశ్వాసులు జీవిత పోరాటం కాదు. జీవిత పోరాటం ఈ భూమిని వదిలేవాక మనకు ఉంటుంది, మనతో పాటే వస్తుంది. జీవిత పోరాటం ఒకటి ఉంది, దేవుని కోసం పోరాటం ఉంది. ఏమున్నాయండి? జీవిత పోరాటం ఉంది, దేవుని కోసం పోరాటం కూడా ఉంది. విశ్వాసులు ఎప్పుడైతే దేవుని కొరకు పోరాటం మొదలు పెడతారో మీ పక్షంన దేవుడు పోరాడతాడు మీ జీవితం కోసం. మీరు మర్చిపోయి దేవుని కొరకు ప్రయాసపడకుండా మీకోసమే మీరు పోరాటం చేశారనుకోండి, ఎప్పటికీ మీరు దాన్ని దాటలేరు. అంటారు చూసారా, కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుంది. తెలుగులో కూడా అంటూ ఉంటారు, సంసారం ఒక సముద్రం అని, జీవితం ఒక సముద్రం అని. నేను మేము ప్రశ్న అడుగుతాను ఈరోజు, మీరు ఏ ప్రయాసపడుతున్నారు? మీరు ఏ పోరాడుతున్నారు చెప్పండి. మీకోసమా? పౌలు గారి భాషలో అన్నట్టుగా దేవుని కోసం పోరాడుతూ ఉన్నాడా? దేవుని కోసము, ప్రజల కోసం పోరాడుతున్నాడా? ఎవరి కోసం పోరాడుతున్నారు? మీకోసం పోరాడతారంటారా? మన భూమి చచ్చేదాకా ఈ పోరాడుతూనే ఉండాలి, చచ్చేదాకా. అది ఆగదేక. మీ ఉద్యోగాలు, తర్వాత పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, అలాగలాగా మనకి ఓపిక అయిపోయేంత వరకు ఈ లోకంలో మన కోసం పోరాడుతూనే ఉండాలి. చివరికి 70 సంవత్సరాలు మన ఈ కాలం చేసే టైంకి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే, ఏంటి 70 సంవత్సరాలు నేను చేసిందని వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనపడదు. ఎందుకంటే మన కన్నా పిల్లలే, మన పిల్లల కన్నా పిల్లలు, మన మనవళ్ళు మనవరాలే, నువ్వు డబ్బు ఇస్తేనే నువ్వు వాళ్ళకి విలువ. నువ్వు వారికి డబ్బు ఇవ్వకపోతే చచ్చిపోయినా చూడడానికి రాని వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో. సొంత పిల్లలండి, అవసరమైతే వాళ్ళే చంపేస్తారు నీతో పని లేదు అనుకుంటే కనుక. నీ పోరాటం ఇటువంటిదైతే మారుమనసు పొందాలి. మీ పోరాటం ఇటువంటిదైతే మారుమనసు పొందాలి. మన బిడ్డలకి ప్రభు వైపు చూడండి అని నేర్పించాలి. మన బిడ్డలకి ప్రభు వైపు చూచేటట్టు నేర్పించాలి, మన వైపు చూచేటట్టు కాదు. బాగా జ్ఞాపకం, మా నాన్నగారు వయసు 17లో 2500 ఫీజు కట్టాలని చెబితే 1500 పంపించి నా దగ్గర లేవు, నేనేం చేయలేని చెప్పి చేతులు తీశారు. అప్పుడే నేర్పించారు నాకు, నా వైపు నువ్వు. వయసు 17 అండోయ్, చదువుకోవడానికి వెళ్ళాను నేను. వయసు 17లో నా బాగా జ్ఞాపకం, ఒక చిన్న MNC కంపెనీలో జాయిన్ చేశాను.
ఇంగ్లీష్ ట్రైనీగా జాయిన్ అయ్యాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో తెలుసండి, దేవుని వైపు చూడటం నేర్పించారు. ఎవరి వైపు? నా ప్రశ్న ఈరోజు మరలా, నీ పోరాటము దేనికోసము, ఎవరి కోసము? పౌలు గారు ఏమన్నారు చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనుకొనుచున్నారు. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. వారు దేవుళ్ళ బలంగా ఉండాలి, వారు దేవుళ్ళ బలంగా ఉండాలి, అతకబడాలి, ప్రేమలో అతకబడాలని చెప్పి వారందరి కొరకు నేను పోరాడుచున్నాను పౌలు గారు చెప్తూ ఉన్నారు. పౌలు గారు చెప్తూ ఉన్నారు. తెస్సలోనిక సంఘానికి మరలా వచ్చేద్దాం మనం. తెస్సలోనిక సంఘము వారి విగ్రహాలు విడిచిపెట్టేశారు. తెస్సలోనిక సంఘము వారి కొరకు పోరాటం విడిచిపెట్టేశారు. తెస్సలోనిక సంఘము దేవుని కొరకు పోరాటం మొదలుపెట్టారు. దేవుని కొరకు వారు పోరాటం మొదలుపెట్టారు. నా ప్రశ్న ఈరోజు, మన పోరాటము దేనికోసం? 70 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే మన పోరాటంలో ఏమీ కనపడదండి. దేవుని రాజ్యం కొరకు పోరాడిన పోరాటమే నిలబడుతుంది, ఇంకేది కూడా నిలబడదు. అందుకని ప్రభు వారు చెప్పారు, తన ప్రాణమును ఈ భూమి మీద దక్కించుకున్నవాడు అక్కడ పోగొట్టుకుంటాడు, తన ప్రాణమును అక్కడ దక్కించుకున్నవాడు ఈ భూమి మీద పోగొట్టుకుంటాడు. పోరాటము. మన పనులు చేసుకోవడం తప్పలేదండి, మన పనులు చేసుకోవాలి. దేవుడే చెప్పాడు మన పనులు చేసుకోవాలి, వ్యవహారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, నడిపించబడాలి. కానీ మన పోరాటం కేవలము మన కోసం కాకూడదు. ఎందుకు మన కోసం కాకూడదు తెలుసండి? మన కోసం పోరాడితే రేపొద్దున వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. రేపొద్దున వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కూడా ఉండదు. మన పోరాటము దేవుని కొరకు మనం పోరాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మన ఊర్లో, మన రాష్ట్రంలో మనకి చిన్నటి నుంచి ఎప్పుడూ మనకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? మన కోసం పోటే, మన కోసం పోటే జీవితకాలం మనకు నేర్పించింది. మనం కూడా ఆ ఉచ్చులో పడిపోయాం. ఎలక బోను ఎలా ఉంటుందంటే, ఎలక పరిగెట్టేస్తుంది బయటికి వెళ్ళిపోవడానికి. ఎలక బోన్లో ఎలకండి బోన్లో నుంచి బయటపడటానికి తెగ పరిగెట్టేస్తుంది. తర్వాత తెలుస్తుంది, నేను గుండ్రంగా పరిగెడుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదని. అర్థమైందండి? ఈ లోకంలో మన పాటు కూడా అంతే. నువ్వు ఎంత పరిగెట్టు నువ్వు అక్కడే ఉంటావు. అయ్యే కష్టాలు, అయ్యే ఇబ్బందులు, అయ్యే అక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్ళావు. నువ్వు ఎంత పరిగెట్టినా అక్కడే ఉంటావు. కానీ బైబిల్ ప్రశ్నిస్తుంది, మీరు దేవుని కొరకు పాటుపడండి. ఒకటే ప్రశ్న, 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడిగాడు అనుకోండి, నా కోసం నువ్వేం చేసావు, నా కోసం నువ్వేం చేసావు అని 70 సంవత్సరాల తర్వాత దేవుడు అడిగితే మనం చెప్పుకోవడానికి ఏమని చెప్పండి? ఏం చేస్తాం మనం చెప్పండి? 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంత జీవితానికి ఇచ్చాను, ఇంత జ్ఞానాన్ని ఇచ్చాను, ఇన్ని అవకాశాలు ఇచ్చాను. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, రేపొద్దున ఈ 70 సంవత్సరాల్లో నా కోసం నువ్వు ఏం చేసావు అని అడిగితే, దేవా నీ కోసం ఏం చేయలేదు నాయన, నా కోసమే నేను బతికాను, నా బాగో కోసం నేను బతికాను, నా కోసమే అంటారా? అదేనా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నామా? ఒకవేళ ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోతే ఎప్పుడు కూడా రేపు చేద్దాం అనుకోద్దండి, దయచేసి రేపు చేద్దాం అనుకోవద్దు. ఎందుకంటే రేపు మనది కాదు, ఈరోజుకి మనం లెక్కప్ చెప్పాలి. ఈరోజు దేవుడు మనల్ని అడిగాడు అనుకోండి, మరలా చెప్తున్నా, ఎంతోమంది ఈ కరోనా టైంలో నేను చూశానండి. కరోనా టైంలో ఎంతోమంది వారి సొంత కుటుంబ సభ్యులు కూడా కనీసము చనిపోతే చూడడానికి రాలా. సొంత కుటుంబ అక్క చనిపోతే రాలా, తెలుసా మీకు? అక్క చనిపోతే రాలా. అప్పుడు దాకా బావుగారు అన్న వ్యక్తులే ఎక్కడో మా కుటుంబంలో జరిగింది చెప్తున్నాను మీకు. నేను భయపడిపోయి రాలా చూడటానికి. అమ్మో మాకు అటాక్ అయిపోద్దేమో భయపడిపోయారు. దేవుని కోసం బ్రతికేవారు కరోనాక దేనికి భయపడరు. జాగ్రత్త పడాలి, తప్పులేదు, ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళకముందు, దేవునికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? దేవునికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నా కోసం నువ్వు ఏం చేస్తావు అంటే ఏం చెప్తాం? తెస్సలోనిక పట్టణము బండ మీద కట్టబడిన విశ్వాసులు,
సంఖ్యలో విస్తరించారు, విశ్వాసంలో విస్తరించారు, ప్రభు గురించి చెప్పడంలో విస్తరించారు. బండ మీద కట్టబడిన విశ్వాసులు అంటే వారేనండి. శ్రమల్లో వెనక్కి జారిపోయే విశ్వాసులు కాదు. సాతానుడు, ఇందాక మీకు మాటని జ్ఞాపకం చేశాను, దేవుని చేత ప్రేమింపబడిన వారికి సాతానుడు శ్రమను తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? అందుకని తెస్సలోనికే సంఘాన్ని ఏమని పిలిచాడు తెలుసా? దేవుని చేత ప్రేమింపబడిన వారులారా అన్నాడు. దానియేలండి, ఇంకొకసారి నువ్వు కనుక నీ దేవునికి ప్రార్థన చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను సింహాల బోన్లో వేసేస్తానంటే అయినా కూడా భయపడలేదు దానియేలు. అయినా కూడా మోకరించి ప్రార్థన చేస్తుండగా వారందరూ తీసుకుని సింహాల బోన్లో వేసేస్తే ఉదయాన్నే రాజు లేచి పరిగెట్టుకుంటా వచ్చి, ఓ దానియేలు, సజీవంగా ఉన్నావు నువ్వు, సజీవమైన దేవుడిని రక్షించడానికి కేకలు వేస్తే, రాజా నేను మెలకుగానే ఉన్నాను, నేను సజీవంగానే ఉన్నాను, ఏ సింహము కూడా నా దగ్గరికి రాలేదు. దేవుడు వాటి నోర్లు మూయించేశాడు. దానియేలు అక్కడి నుంచి కేక వేశాడు రాజుకి. దేశం అంతా ఆశ్చర్యపడిపోయింది. సింహాలేంటి, 50 సింహాల లోపల ఉండటం ఏంటి, ఈయన సజీవంగా ఉండటం ఏంటి, అసలు 50 సింహాల్లో ఈయన సజీవంగా ఉండటం ఏంటి, అసలు ఆశ్చర్యపడిపోయి దానియేలు దేవుడే దానియేలు అని చెప్పి ఎవరైతే దానియేలు మీద పన్నాగం పన్నారో వారి కుటుంబ సభ్యులతో సహా తీసుకొచ్చేసాడండి. కేవలం వారిని కాదు తీసుకొచ్చింది, కుటుంబ సభ్యులతో బంధువులు సహా తీసుకొచ్చేసాడండి. రాజుకి అర్థమైపోయింది దానియేలు దేవుడే. బైబిల్లో తెస్సలోనికే సంఘం ఓ మాట పౌలు గారు చెప్తూ ఉన్నారు, దేవుని చేత ప్రేమింపబడిన వారులారా అని పిలిచాడండి. దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా అని పిలిచాడు. మనల్ని పిలుస్తాడు పౌలు? లోకాన్ని ప్రేమిస్తున్న సహోదరులారని పిలుస్తాడా, లేకపోతే దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారని పిలుస్తాడు? చెప్పండి, ఏమని పిలుస్తాడు మనల్ని? బండ మీద కట్టబడిన విశ్వాసులు శ్రమకు, బాధకు, హింసకు దేనికి కూడా జారిపోరు. వారి ప్రార్థనలో జారిపోరు, వారి భక్తిలో జారిపోరు, వారి ఆరాధనలో జారిపోరు. దేవుని కొరకు ఎప్పుడు కూడా నిటారుగా నిలబడతారు. అలానే మనమందరం కూడా బండ మీద కట్టబడిన విశ్వాసం వల్ల నిటారుగా మనం నిలబడాలి. 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం 2వ లైన్లో ఏముందో, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించారు. అసలు మీరు వాక్యం వినే టైమే డిఫికల్ట్ టైము. మమ్మును ప్రభును పోలి నడుచుకున్నారు, మీరు పోలి నడుచుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకు న్యూస్ వచ్చింది 6 రోజుల క్రితం. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆదేశ్ సోని అని ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిచ్చిగా ఏం మాట్లాడాడు అంటే, రాయ్పూర్ అంటే రాజధాని, ఛత్తీస్గఢ్ రాజధాని పక్కన ఒక 63 కిలోమీటర్ దూరంలో ఒక జిల్లాలో అక్కడున్న ప్రభుని నమ్ముకున్న వారు అందరినీ కూడా నేను చంపేస్తానని చెప్పగానే ఆ వీడియో వైరల్ అయ్యి దేశమంతా కూడా అతని మీద మాట్లాడుతుండగా వెంటనే వచ్చి అయ్యయ్యో నేను అనలేదు అని చెప్పి తప్పించుకున్నాడు. అయితే అక్కడున్న విశ్వాసులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆ రాష్ట్రం అంతటా కూడా మేము గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని వింటున్నాం, ప్రభువుని ప్రకటించిన పట్ల మేము ఇబ్బందులు పొందుకుంటున్నాం. ఒకరోజు ఉదయం బేజాపూర్ అనే ఊరు వెళ్ళాం మేము. బేజాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నో పొలాలు, ఇల్లులు అన్నీ ఉన్నాయి. ఆ ఇళ్లలోకి వెళ్ళేసరికి ఇళ్ళన్నీ కూడా తాళాలు వేసి ఉన్నాయి. దాదాపు 1 సంవత్సరం నుంచి తాళాలు వేసిన ఇల్లులాగా ఉన్నాయి. ఉదయం పూట నేను మన రాజమండ్రి నుంచి వెళ్ళిన ఒక 5-6 సేవకులు అందరూ కూడా వెళ్ళాం. ఏంటి ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి ఏంటి? ప్రభువుని నమ్ముకున్నందుకు ఆ ఊరిలో నుంచి వాళ్ళని బడికి పంపించేశారంట. ఊరి నుంచి బడికి పంపించేత వారన్నారు, ఈ ఊరేమన్నా మాకు శాశ్వతమా, ఇల్లేమన్నా మాకు శాశ్వతమా? మన దేశం కానాను దేశం, మన రాజ్యం దేవుని రాజ్యం అని చెప్పారు. బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు బేజాపూర్లో. ఉదయాన్నే 7ంటికి మమ్మల్ని తీసుకెళ్తే ఉదయం చూసాం, ఇళ్ళన్నీ కూడా చూసాం. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎందుకంటే మేము యాత్రికులం ఇక్కడ. ఎవరు మేము? ప్రభు చెప్పారు, తన ప్రాణమును దక్కించుకున్నవాడు భూమి మీద
పరలోక రాజ్యంలో తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణం ఇక్కడ దక్కించుకుంటే అక్కడ పోగొట్టుకుంటావు, ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ దక్కించుకుంటాం. పేతురు అదే అడిగాడు ప్రభువుని, ప్రభువా నీ పేరట మేము అన్నీ విడిచిపెట్టి వచ్చేస్తాం, మాకేంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, మీ పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడి ఉన్నాయి, అందును బట్టి మీరు సంతోషించండి. అది బండ మీద కట్టబడిన విశ్వాసి అంటే, అది బండ మీద కట్టబడిన విశ్వాసి. ఈరోజు బైబిలు మనందరినీ కూడా పిలుస్తూ ఉంది అటువంటి విశ్వాసంలో కట్టబడాలని. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, హింస వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, ఇంకో ఇబ్బంది వచ్చిందని ఎన్నడూ కూడా మన భక్తి జీవితం జారిపోకూడదు. ఎందుకు జారిపోకూడదు తెలుసా? మీరు దేవుని చేత ప్రేమింపబడిన వారు మీరు. దేవుని, అందుకని మన పేరు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? యాలి అనగా పౌలు ఏమని పిలుస్తున్నాడు చూడండి, పేరు పెట్టి పిలవట్లేదు, ఏమని పిలుస్తున్నాడు చూడండి ఒకసారి. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అని పిలిచాడు. ఆనాడు దానియేలునేమో సజీవమైన దేవుని దాసుడా అని కేకేశాడు. పౌలేమో ఈరోజు తెస్సలోనిక సంఘాన్ని దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా అని పిలిచాడు. చూసారా? మనల్ని ఏమని పిలవాలో తెలుసా? నమ్మకమైన దేవుని బిడ్డలారా అని పిలిచే బిరుదు మనం తెచ్చుకోవాలి. సమస్య వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, అయ్యో నో 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 వీఆర్ అ పీపుల్ లవ్డ్ బై గాడ్, వీఆర్ అ కవనెంట్ పీపుల్. దేవుని చేత ప్రేమింపబడిన వారులారా, అది మన పేరండి. అట్లాంటి వారికి సాతాను ఏం తీసుకొస్తాడు? ఆటోమేటిక్గా తీసుకొస్తాడు. ప్రభుకే తీసుకొచ్చాడు, మనం ఎంత చెప్పండి. అలాంటప్పుడు మన విశ్వాసానికి బలపడాలి. మనం బండ మీద కట్టబడిన వారి, బండ మీద కట్టబడ్డం అంటే ఏంటనుకున్నారు? గాలి తుఫాను వస్తే ఈ స్లాబ్ ఎగిరిపోద్దా చెప్పండి? గట్టిగా గాలి వస్తే స్లాబ్ ఎగిరిపోద్దా? ఎగురుతా చెప్పండి? అదే ఒక గట్టి గాలి వస్తే పాక ఎగిరిపోయే అవకాశాలు ఉందా? పాక రేకులు ఎగిరిపోతాయి కదా గట్టి గాలి వస్తే. హుతూత్ తుఫాను వచ్చినప్పుడు విశాఖ జిల్లాలో హుతూత్ తుఫాను వచ్చినప్పుడు ఏమి ఎగిరిపోయినాయి? స్లాబ్లు ఎగిరిపోయినాయా? పాకలు రేకులు ఎగిరిపోయినాయా? ఏమి ఎగిరిపోయినాయి? పాకలు రేకులు ఎగిరినాయి. కానీ ఈ స్లాబ్ ఎగురుద్దా? తుఫాను మన జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోలేదంటే అర్థం ఏంటంటే నువ్వు బండ మీద కట్టబడిన విశ్వాసి. ఇసుక మీద కట్టబడ్డాము అంటే ఎగిరిపోద్దలుగా. దేవుడు పేతురుని రాయిగా పిలిచాడు. ఎలా పిలిచాడు? పొట్టు ఇటువైపు ఉంది. గాలికి పొట్టు ఎగురుద్దా, రాయి ఎగురుద్దా? పొట్టు ఎగురుద్దా, రాయి అలా నిలబడుతుంది. గమనించండి. మన పేరేంటో తెలుసా? మీ పేరేంటండి? మీ పేరేంటో చెప్తారా? ఏంటి మీ పేరేంటి? దేవుని చేత ప్రేమింపబడిన వారులారా, అది మనం పిలవాలి. అట్లాంటి వారికి లోకంలో ఏమొస్తుంది? సాతాను ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ పొందుకోవడానికి ఇక్కడ మనం విడిచిపెట్టిస్తాం. అక్కడ పొందుకోవడానికి మనం ఇక్కడ ఏం చేస్తాం? మనం విడిచిపెట్టిస్తాం. ఇక్కడ పట్టుకుంటే అక్కడ పోతుంది. దయచేసి గమనించండి. మీకు ఎక్కడ కావాలి? అక్కడ కావాలా? ఆటోమేటిక్ అక్కడ కావాలంటారు. ఎక్కడ కావాలి అక్కడ కావాలంటే కుదరదు. హైదరాబాద్ వెళ్ళాలంటే ఎన్ని టికెట్లు కొనాలి? మీరు ఒక్కరే వెళ్తే ఎవరైనా 2 టికెట్లు కొనుక్కుంటారా? బస్ టికెట్లు 2 కొనుక్కొని ఎవరి అమ్మ 2 టికెట్లు 2 ఒకే పేర్లు ఉంటాయి అంటే ఆ టికెట్ నాకేనండి, ఈ టికెట్ నాకేనా అంటారా? అక్కడో సీట్ కొన్నానండి, ఇక్కడో సీట్ కొన్నానంటారా? ఒక టికెటే. ఎన్ని టికెట్లు అండి? ఒకటే. తెస్సలోనిక సంఘము భయంకరమైన పూజలు చేసేవారండి. అక్కడి నుంచే మన భారతదేశానికి చాలా విగ్రహాలు ఎగుమతయ్యాయి. ఇరాక్ ప్రాంతంలో నుంచే మన దేశానికి అవన్నీ అలవాటు చేసింది. చరిత్ర కనుక తిరిగి చూస్తే వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చేసి, అందుకని ఒక మాట ఉంది, విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులు అయ్యారంటే వాళ్ళు. దేన్ని విడిచిపెట్టేశారు? విగ్రహాలను విడిచిపెట్టేసి జీవం గల దేవునికి
సత్యవంతుడు నాకు దేవునికి వారు ఏమయ్యారు? దాసులు. వారు విడిచిపెట్టేశారు వాటిని. వారు దేవుని దాసులు అయిపోయారు. ఈరోజు మనం కూడా లోకాన్ని విడిచిపెట్టి దేవుని దాసులు కావాలి. మనం లోకాన్ని విడిచిపెట్టేసి దేవుని దాసులు కావాలి. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, అందులో ఏ డౌట్ లేదు. దేవుడు మనల్ని పేదరికంలో ఉండమని చెప్పట్లా, అది కాదు ఇక్కడ పాయింట్. దేవుడు ఆయన భక్తులందరినీ ప్రపంచంలో టాప్ పొజిషన్లోనే ఉంచాడు, కానీ వారు కోరుకోలేదు అంతే. కానీ దేవుడు ఇచ్చాడు, ఆయన కొరకు వాడుకోవడానికి దేవుడిని ఇచ్చాడు. ఈరోజు ఏంటి ప్రసంగం అంటే, ఈరోజు తెస్సలోనికే సంఘం బండ మీద కట్టబడింది. వారి పైన పొందుకోవటానికి ఇక్కడ వారు విడిచిపెట్టేశారు. పౌలు వలె వారు కూడా ప్రయాసపడ్డారు. ఎందుకంటే వారి పేరేంటో తెలుసా? దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా, అది వారి పేరు. ఆ పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పేరు వారు పెట్టుకుని పేరుకు తగ్గట్టు వారు జీవించారు. ఈరోజు మీ పాటు ప్రయాస దేవుని కొరకు పడండి. మీకు ఫోకస్ దేవుని మీద పెట్టండి. ఒక సీన్ చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రం ముందు నుంచి ఉన్నారు. ఓ సూపర్, మాకు విడుదల వచ్చేసింది అని నుంచున్నారు. ఎర్ర సముద్రం ముందు ఉంది, కానీ ఫరో సైన్యం వెనక తరుముతూ వచ్చింది. వాళ్ళు భయపడిపోయి మోషే దగ్గరికి వచ్చి, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి, అక్కడ మాకు సమాధులు లేవా, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ప్రభు మోషేతో అన్నాడు, మోషే నువ్వు ఓరకనే ఉండి నిలిచి ఉండి నా వైపు చూడు. నువ్వు చేసేది ఏమిలే, నువ్వు ఓరకనే ఉండి నా వైపు చూడు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు. దేవుడు వారిని ఎంత అద్భుతంగా నడిపించాడంటే, యావత్తు ఆనాడు ఫరో సైన్యం అంతా కూడా నీలమట్టం అయిపోయింది. ఎవ్రీబడి డైడ్. ఈరోజు దేవుని వాక్యం మనం దేనికి కదపాలి అంటే, దేవుని కొరకు నేను ప్రయాసపడతాను. నన్ను నా కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు. మనల్ని పుట్టించింది ఎవరు సార్? మనకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఆయన చూసుకోవడం మనల్ని. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు. అడవి పువ్వులు చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో. సొలొమోను కూడా తన ధనమంతటితో కూడా ఎప్పుడూ కూడా అంతలాగా ఉండలేదు. దానికంటే ఎంతో ఎంతో విలువైన ప్రశస్తమైన వారు మీరు. ఆయన చేత ఎన్నుకోబడిన ప్రజలు. దేవుడు మిమ్మల్ని పోషించుడా. బైబిల్ ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసండి? చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ద్వితీయోపదేశకాండం 8:3 ఏముందంటే, మిమ్మల్ని పోషించేది నేనే అని తెలుసుకోవటానికి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, మీ పితరులు నా వైపు చూడలా, మీ పితరులు లోకం వైపు చూశారు, అందుకని నేను వారిని అణిచి నా వైపు తిప్పుకొని ఇదిగో మన్నా ఇచ్చాడులాగా, ఇచ్చేది నేను అని చెప్పిచ్చాడు. దేవుడు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడండి. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన మహిమని ఎవరితో కూడా అని చెప్పాడు దేవుడు. హీ విల్ నాట్ షేర్ హిస్ గ్లోరీ విత్ ఎనీవన్. విశ్వాసులంగా ధైర్యంతో మనం ముందుకు కొనసాగుదాం. బండ మీద కట్టబడిన విశ్వాసులుగా ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. ప్రభు కొరకు ప్రయాసపడదాం. మన శ్రమ, ఇబ్బంది, కష్టం, మన అవసరతలు ఏదైనా కూడా దేవుని వైపుకి ఆయనకి అప్పచెబుదాం. ప్రభువా మీరే చూసుకోండి, నేను నిస్సహాయుడను, నేను చేయగలిగింది ఏమీ లేదు నాయన, నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని మీకే నేను అప్పగిస్తున్నాను. ప్రభువుకి అప్పచెప్పి మోషే ఓరకనే నిలుచొని చేతులు చాచి ప్రార్థన చేశాడు. తూర్పు గాలపు దేశం తీసుకొచ్చి దేవుడు దాన్ని 2 గోడలుగా నిలబెట్టేశాడు. ఇశ్రాయేలులందరూ కూడా మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అందుకని బైబిల్ చెప్తుంది, యెహోవాను రుచి చూచి ఎరుగుడి. యెహోవాను విత్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉండకూడదు, ఇక్కడికి రావాలి. అది మన జీవితంలోకి రావాలి. దేవుడి మాటలను దీవించును గాక.